హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ క్లాసెస్. గైస్, చాలా మందికి 2020లో ట్యాక్స్ చేయడం చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇంకా ట్యాక్స్ చేయడం రాదనమాట కొంతమందికి. అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడున్న కొత్త లేటెస్ట్ వర్షన్స్ కి ఎలా ట్యాక్స్ చేయాలి వీడియోస్ అనేది నేను చెప్తున్నాను అనమాట. అండ్ గైస్, మీరేం చేయండి అంటే నేను వీడియోని ఎలా చెప్తున్నా అలానే ఫాలో కాండి. అండ్ మీరు ఇన్ కేస్ క్రోమ్ సెట్టింగ్స్ అయితే అంటే మీరు మొబైల్లో వాడుతారు అయితే నేను మొబైల్లో కూడా ఎలా చేయాలో చెప్తాను అనమాట. అండ్ లాస్ట్కి ఒక టిప్ కూడా చెప్తా, ఆ టిప్ని మీరు ఫాలో కాండి. ఈ ట్యాక్స్ చేయడం వల్ల ఉపయోగం ఏందో కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా లేట్ టాపిక్ లో వెళ్దాం. వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోస్ ని ఎంత లైక్ చేస్తే నాకు అంత ప్రమోషన్స్ అనేవి వస్తాయి అనమాట. సో లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. గైస్, ట్యాక్స్ అసలు ఈ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం టిక్ టాక్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఈ ట్యాక్స్ చేయడం వల్ల ఏమైతుంది, ఇన్క్లూడింగ్ షేర్ చార్ట్. సో ఏమైతుందంటే ఒక కేటగిరీ అనమాట. ఇన్ కేస్ నేను నా ప్రతి వీడియోకి స్టూడెంట్ స్టైల్ క్లాసెస్ అని నా ఛానల్ ట్యాగ్ చేస్తాను. అప్పుడు ఏమైతుందంటే సర్చ్ లో స్టూడెంట్ స్టైల్ క్లాసెస్ అని కొడితే నా ప్రతి వీడియో అనేది దాని కింద వస్తుంది అనమాట. ఎందుకని నేను ట్యాక్స్ వల్ల పెట్టినా. అండ్ ఇంకా ఏమైతుందంటే మనం యూట్యూబ్ లో ఒక సర్చింగ్ అనేది చేస్తాం. నాకు ఇప్పుడు ఏం కావాలంటే హౌ టు మేక్ ఏ యూట్యూబ్ వీడియో అంటాం. అండ్ దీన్ని ఇంతవరకు ఇంకొక మంది అంటారు 2030 వీడియో మేకింగ్ యూట్యూబ్ అనేసారు. కొంతమంది యూట్యూబ్ వీడియో మేకింగ్ 2030, ఇంకొంతమంది ఇలా టైప్స్ ఆఫ్ అడుగుతారు. అందరు నాలాగానే అడగాలని క్వశ్చన్ ఉన్నదిగా. మనం ఏ టైటిల్ పెట్టినా అందరూ అలానే సెర్చ్ చేయాలని రూల్ అయితే ఉన్నది కదా. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ వేయడం వల్ల మనకి ఏమైతుందంటే అందులో ఏది దగ్గరలో ఉన్నది మనకి సూట్ అవుతుందో అది అల్గోరిథం అనేది తీసుకుపోతుంది. అండ్ ఈ యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో అది మిషన్ లెర్నింగ్ మీద నడుస్తుంది కాబట్టి మన ట్యాగ్స్ అన్నిటిని రీడ్ చేస్తారు అనమాట. రీడ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మన యూట్యూబ్ మనం చేసిన వీడియో అనేది ఏ టైప్ అండ్ ఎలాంటిదని చెప్పి మొత్తం స్టడీ చేసి ఆ స్టడీ తర్వాత దానికి ప్రమోషన్స్ అనేది ఇస్తుంది. ట్యాక్స్ చేయకుండా ప్రాబ్లం ఉంటుందా అంటే ట్యాక్స్ చేయకుండా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీ టైటిల్లో పెడతారు కాబట్టి. అండ్ ట్యాక్స్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఎక్కువగా వ్యూస్ వస్తాయి అండ్ మీకు ఎక్కువగా లైక్స్ వస్తాయి అండ్ వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వచ్చే చాయిస్ ఉందన్నమాట. ఎందుకంటే మిషన్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ చేసే వాళ్ళకి మన కంటెంట్ అనేది చాలా దగ్గర అవుతుంది. అండ్ ఇంకా లేటర్ మనం ఇప్పుడు వీడియో పోదాం, కంప్యూటర్ సిస్టమ్ పోయి అసలు ట్యాక్స్ ఎలా వేయాలో చూద్దాం. గైస్, ఇన్ కేస్ మీకు మొబైల్లో ట్యాక్స్ చేయాలంటే సేమ్ నేను చెప్పినట్టు ప్రాసెస్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఉన్నది కాబట్టి. అండ్ నేను మొబైల్ యూజర్స్ కోసం ఇలా చెప్తున్నా. అండ్ మీ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ అని పెట్టండి, యూట్యూబ్ ఓపెన్ చేసి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎలా కనబడుతుందో అలానే వస్తుంది. అండ్ నా సిస్టంలో కూడా ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇలానే ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇప్పుడు నేను సిస్టంలో ఎలా అయితే చెప్తుందో సేమ్ అయ్యే ఆప్షన్స్ వస్తాయి అండ్ అవే ప్రాసెస్ ఉంటుంది. అండ్ మీరు మర్చిపోకండి మీ జీమెయిల్ ద్వారా లాగిన్ కాండి. అండ్ ఇప్పుడు ఇది నా సిస్టమ్ స్క్రీన్. ఇప్పుడు మీకు కనపడుతుంది చూడండి, ఇది నా ఛానల్. ఇన్ కేస్ మీకు ఓపెన్ చేయని ఇలా రాదా, అప్పుడు ఏం చేయండి అంటే మీకు కొసకున్న మీ ఐకాన్ కొట్టి యువర్ ఛానల్ అని క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఛానల్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ నాకు అక్కడ వీడియోస్ ఉన్నాయి. అంటే నేను కొత్తగా ఏమి వీడియో అప్లోడ్ చేయలేదు, ఓల్డ్ వీడియోకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, దాని ట్యాగ్స్ తీసేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోని క్లిక్ చేసిన. అండ్ ఈ వీడియోని క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఎడిటింగ్ చేయాలనుకుంటున్నా, అంటే దీనికి ట్యాగ్స్ మార్చాలి కదా. సో దాని పెన్సిల్ క్లిక్ చేయండి. అంటే మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో అక్కడ దాని పెన్సిల్ మార్క్ అయితే క్లిక్ చేయండి. అండ్ డౌన్కి పోండి. డౌన్కి వెళ్ళిన తర్వాత మీకు ట్యాగ్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను స్టాప్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ నాకు ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసిన అనమాట. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కొత్త ట్యాగ్స్ ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. ఇన్ కేస్ మీరు ట్యాక్స్ చేయకుంటే మీకు అనేది ఇలా ఉంటుంది అనమాట. సెల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఓపెన్ చేస్తే నేను చెప్పిన ప్రాసెస్ ఇలా ఉంటుంది. దానికోసం మీరు పక్కన ఏం చేయండి, ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసి ర్యాపిడ్ ట్యాక్స్ లేదంటే ట్యాగ్ జనరేటర్ని క్రియేట్ చేయండి. దీనివల్ల ఉన్న బెస్ట్ ఉపయోగం ఏంటంటే మీరు ఇన్ కేస్ ఒక వెబ్సైట్ సరిపోతే ఆ వెబ్సైట్కే పోవాలి. కానీ ఈ దీంట్లో ఉంది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా లైన్ అమ్మటి చాలా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో మీకు ఏదైతే బాగా నచ్చుదో దాన్ని యూజ్ చేసుకోండి. నాకు ఇలా అయితే బాగా నచ్చింది ర్యాపిడ్ ట్యాక్స్. అండ్ స్టార్టింగ్లో ఫస్ట్ అని ఉంది చూడండి, ఈ రెండైతే నాకు బాగా నచ్చుద్ది, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ అనేది చాలా దొరుకుద్ది. అండ్ ఇదే అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది అండ్ ర్యాపిడ్ ట్యాక్స్. సో నేను ఫస్ట్ అయితే ర్యాపిడ్ ట్యాక్స్ పోతున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్యాక్స్ ఏంటంటే ఎక్కువగా జనరేషన్ అని చేస్తున్నా, అంటే ర్యాంకింగ్ అనేది ఉంటాయి అనమాట ఇందులో. సో వీళ్ళు బాగా స్టడీ చేసి ట్యాక్స్ ఇస్తారు. సో ఆ వీడియో ఏంటి 2 స్టెప్ వెరిఫికేషన్. అండ్ గైస్, మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ప్రతి యూట్యూబర్ చూడాల్సిన వీడియో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. ఎందుకంటే మీ అకౌంట్ని మీరు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ అది ఎలా చేయాలో 2020లో నేను చెప్పిన. అండ్ ఇక్కడ నేను టైప్ చేయగానే వచ్చేసింది చూడండి, దాన్ని కాపీ చేసుకోవాలి. అక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ కాపీ అని. ఇన్ కేస్ మీకు అందులో ఏమైనా అవసరం లేదంటే ఆ ట్యాగ్స్ని అయితే తీసేయండి, నాకు అవన్నీ అవసరం. అండ్ ఇక్కడ Ctrl+V అంటే అది కాపీ చేసుకున్నా కదా, ఇక్కడ పేస్ట్ అనేది చేస్తుంది అనమాట. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్యాగ్స్ అనేవి వచ్చినాయి.
అండ్ నాకు ర్యాంకింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే కొన్ని టూల్స్ ఉంటాయి సిస్టంలో. సో ఆ టూల్స్ వల్ల నాకు ర్యాంకింగ్ అనేది వచ్చేస్తుంది. సో లాస్ట్కి అయితే నా ఛానల్ పేరు వేస్తున్నా, స్టూడెంట్ స్టడీ క్లాసెస్. ఖచ్చితంగా ట్యాగ్స్లో మీ ఛానల్ నేమ్ అయితే వేయండి, ఇది మాత్రం మర్చిపోకాకండి. ఎందుకంటే ఎవరైనా ఛానల్ సెర్చ్ చేసినా రాకున్నా, అండ్ మీ వీడియోస్ సెర్చ్ చేయగానే మీ ఛానల్ నేమ్ వస్తుంది కానీ కింద మీ వీడియోస్ రావాలంటే మెయిన్ కారణం ఇదే. చూడండి ఇప్పుడైతే నాకు ర్యాంకింగ్ వచ్చేసినాయి. ఖచ్చితంగా మీ ఛానల్ అయినా, నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. సో 2 కాదు 3 ఉన్నాయి, కాకుండా 2 ఛానల్స్ అయితే వేసిన, 2 ప్రెజెంట్ కరెక్ట్ నడుపుతున్నా. సో ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి టెక్నాలజీ, అండ్ మీకు ఇప్పుడు చెప్తుంది కూడా టెక్నాలజీ అండ్ యూట్యూబ్. సో దీనివల్ల ఏంటంటే మనం సెర్చ్లో పోయి సెర్చ్ చేసినప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్క ట్యాగ్ ఒక తీరు ఉంది. అంటే అల్ల జనాలు ఏ టైప్లో కొట్టినా కూడా అది దాదాపు కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకో ట్రిప్ చెప్తాను కానీ మీకు బోనస్ ట్రిప్, అది ఏంటంటే మీకు ట్యాగ్స్ అనేది ఇక్కడ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అంటే వేరే వెబ్సైట్లో కూడా ఉన్నాయి. మీకు అంత ఓపిక ఉంటే ఏం చేయండి అంటే ఇక్కడ ఎంటర్ అని టైప్ చేయండి డిస్క్రిప్షన్లో, ఎందుకంటే చూడగానే కనపడదు కాబట్టి. సో కిందికి పోయినాక ర్యాపిడ్ ట్యాగ్స్ పక్కన మనకు ఉంటుంది కదా సైడ్, సేమ్ నేను ఎలాగైతే ర్యాపిడ్ ట్యాగ్స్ పోయినో అలానే ఇంకోటి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొద్ది బ్యాక్ వచ్చేసిన తర్వాత, అండ్ నేను మీకు ఫస్ట్ బ్రౌజర్లో కూడా ట్యాగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పిన కదా. సో ఆ ఫస్ట్ బ్రౌజర్ అయినా అండ్ కింద బ్రౌజర్ అయినా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే తెచ్చుకోండి. అండ్ నేను ఇది ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఇప్పుడే ఓపెన్ చేస్తాను. ఇందులో ఏమైనా దొరుకుతాయో చూద్దాం. యా, దీంట్లో అయితే చూద్దాం 2 స్టెప్ వెరిఫికేషన్ అని. అండ్ ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల ఏంటంటే ఎవరైనా హ్యాకర్స్ మీ ఛానల్ కానీ హ్యాకర్ చేయాలనుకుంటే మాత్రం హ్యాకింగ్ అయితే చేయలేరు అనమాట. నేను దాని గురించి చెప్తున్నా. సో ఈ వెబ్సైట్ అయితే డమ్మీ, ఇందులో అయితే ట్యాగ్స్ లేవు. సో బ్యాక్ వచ్చేయండి. అండ్ నేను నాకు ఇష్టమైన ఇంకొక వెబ్సైట్ ఉందని చెప్పిన కదా ఫస్ట్ది, దాంట్లోకి వెళ్దాం. సో కొన్ని డమ్మీ వెబ్సైట్స్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళు నడుపుతారు కానీ తర్వాత వాళ్ళకి ట్యాగ్స్ ఉండవు. డమ్మీ అంటే డమ్మీ కాదు, సో కింద ఉన్న వెబ్సైట్లో వేరే ట్యాగ్స్ దొరకవచ్చు, వేరే వీడియోకి సంబంధించింది. ఈ వీడియోకి సంబంధించింది అయితే వాళ్ళకి ట్యాగ్స్ లేవని అర్థం. ఇది కొద్దిగా నెట్ ప్రాబ్లం వచ్చింది, ఒక్క నిమిషం ఒకసారి బ్యాక్ బాయ్ చేస్తే సెట్ అవుతుంది. సో మనం ఎక్కడ ఉన్నాం, 2 స్టెప్ వెరిఫికేషన్ కదా. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా మేము సిస్టమ్ మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయాలనుకుంటే అది హ్యాక్ చేయకుండా కాపాడుతుంది. సో నేను లాస్ట్ వీడియో కార్డ్స్ ఎండ్ కార్డ్స్లలో వీడియో ఇచ్చేస్తా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా సేమ్ నేను ట్యాగ్స్ అయితే ఎలా తీసుకొస్తున్నాం. సో ఈ ట్యాగ్స్ అనేది ఇలానే చేయాలి. ఇప్పుడు నేను సెర్చ్ అని కొడుతున్నా చూడండి, 2 స్టెప్ వెరిఫికేషన్ అని. సో సెర్చ్ అని కొట్టినప్పుడు చాలా టైప్స్ ఆఫ్ వచ్చినాయి. ఇక్కడ నాకైతే అవుతుంది, అంటే మన బ్రౌజర్ సెట్టింగ్స్ ప్రకారం వస్తుంది కాబట్టి బ్రౌజర్ని స్టడీ చేస్తుంది అండ్ దానికి తగినట్టు ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వచ్చినాయి, అండ్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఫర్ ఫేస్బుక్, వాట్సాప్, హ్యాండ్రెడ్, ఇంకా ఏదేదో వచ్చినాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు, యూట్యూబ్ కావాల్సింది ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే పక్కన మనకు అది ఉంది చూడండి, దాని పక్కన అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఇలా సెలెక్ట్ చేసుకోవడం వద్దు అనుకుంటే మీరు ఎంటర్ చేయడమే, డేటా అనేది క్లియర్గా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను చెప్తున్నా చూడండి, యూట్యూబ్ అని కొడుతున్నా కదా, స్పేస్ ఇచ్చి యూట్యూబ్ అని కొడతాం. యూట్యూబ్ అని కొట్టడం ఏమవుతుంది అంటే నాకు ఓన్లీ యూట్యూబ్ సంబంధించినవి ఉంటాయి కదా అయ్యే వస్తాయి అనమాట ట్యాగ్స్. సో నేను సెర్చ్ అయితే కొడుతున్నా. యా, వచ్చినాయి చూడండి, ఇక్కడ కొన్ని అయితే వచ్చేసినాయి. సో గైస్ దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ సంబంధించినవి ఓన్లీ వచ్చినాయి, అండ్ తమిళ్, తెలుగు అని ఉన్నాయి. అవి అయితే తీసుకోకండి, ఎక్కువగా వ్యూస్ వస్తాయని కారణం వల్ల అయితే అవి అయితే అసలే సెలెక్ట్ చేసుకోకండి. ఇన్ కేస్ దీనివల్ల మీరు రాంగ్ ట్యాగ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నిజంగా మీ తమిళ్ అంటారు, ఇన్ కేస్ ఎవరైనా తమిళ్లో కొడితే మీ వీడియో వస్తుంది కానీ తమిళ్లో ఉండదు. అప్పుడు ఏమైంది అంటే ఆ వీడియో చూసినా కూడా ఎమ్మటే కట్ చేయడం వల్ల మీకు వాచ్ టైం అనేది ఆ వీడియో మీద మంచిగా రాదు, అండ్ లైక్స్ కూడా వాళ్ళు కొట్టరు, ఇన్ కేస్ డిస్లైక్ కొడతారు మీరు రాంగ్ వీడియో పెట్టిరని ట్యాగ్స్ ద్వారా. సో దానివల్ల ఏమవుతుందంటే మన వీడియోకే కదా బొక్క. అందుకే ఏం చేయండి అంటే మనకి ఏ ట్యాగ్స్ కావాలో ఆ ట్యాగ్సే వేయండి. మన తెలుగు అయితే తెలుగు వేసుకోండి, అండ్ మిగిలిననే వేసుకోండి. ఎక్కడైతే తమిళ్, హిందీ అని అయితే ఎలాంటి మెన్షన్స్ చేయకండి. సో తర్వాత సేవ్ అని కొట్టేయండి, మీ సెల్ ఫోన్లో అయినా సిస్టంలో అయినా సేవ్ అని కొట్టేయండి, సెట్ అయిపోద్ది. అండ్ గైస్ మీకు కానీ ఈ వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ సపోర్ట్ని ఇలానే ఇవ్వండి. బై బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మధు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.